యూకే ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసేటువంటి స్థితి వస్తుంది. కానీ, అతను రాజీనామా చేస్తాడా? చేయడా? అనేటువంటి అంశం అయితే అతని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఎంపీలతో సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. కానీ 50-50 ఛాన్సెస్ ఉంది. ఒకవేళ రిజైన్ గనుక చేసినట్లయితే దానికి కారణాలు మరియు నేపథ్యము కూడా ఈ యొక్క అబ్స్టీన్ ఫైల్స్‌లో తన రాజకీయ సలహాదారు మరియు సన్నిహితుడైనటువంటి మోర్గాన్ మాక్స్‌ని యొక్క రాజీనామా నిన్ననే ఆమోదించడం జరిగింది. ఈ మనిషి అబ్స్టీన్ ఫైల్స్‌లో తాను ఇచ్చినటువంటి సలహా వలననే అక్కడ ఒక సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోబడడం జరగలేదు కాబట్టి అతను రాజీనామా చేయాల్సొచ్చింది కాబట్టి, ఆ యొక్క మూల్యము దానికి కీర్ స్టార్మర్‌కు అది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఒకవేళ అతను గనక రిజైన్ చేసిన ఎడల షబానా మహమూద్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచంలో దాదాపుగా యూకే రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈమె ఖచ్చితంగా షబానా మహమూద్ అక్కడ యూకే మొట్టమొదటి ముస్లిం మహిళా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. అట్లాగే ఈ బెట్టింగ్ మార్కెట్ మరియు ఎనలిస్టులు కూడా చాలా శక్తివంతమైనటువంటి మహిళగా ఆమె పేరుగాంచి ఉన్నది కాబట్టి, ఆమె కఠినమైనటువంటి మహిళ అనే పేరు కూడా ఉంది కాబట్టి 45 సంవత్సరాలు ఈమె పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో మీర్పూర్‌కు చెందినటువంటి వారు. ఆక్స్‌ఫర్డ్ నుండి ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత బారిస్టర్ కూడా చేసినారు. కాబట్టి అక్కడ లోకల్‌గా ఉండేటువంటి లేబర్ పార్టీ పాలిటిక్స్‌లో వాళ్ళ నాన్న కూడా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు తాను కూడా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో 2 రోజులలో ఈ యొక్క అంశం తేలిపోతుంది. అయితే షబానా మహమూద్ అక్కడ ప్రధానమంత్రి అవకాశం అయితే ఉంది. కానీ ఆ యొక్క సంబంధానికి సంబంధించి ఏవి ఎప్‌స్టైన్ ఫైల్స్‌లో ఎవరున్నారు, ఏమిటి అనే జోలికి పోకుండానైతే ఇక్కడ కీర్ స్టార్మర్ అయితే ఔట్ అయ్యేటువంటి పరిస్థితి అనగా రాజీనామా చేసేటువంటి కారణాలే ఎక్కువగా అక్కడ యూకేలో కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ అవకాశాలైతే షబానా మహమూద్‌కి ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ పండితులు మరియు ఎనలిస్టులు భావిస్తున్నారు.